యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసినవాడు కాక బహు మేలు చేసిన కనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవు చూచి సంతోషించింది కదా. నిష్కారణముగా దావీదును చంప నిరపరాధి యొక్క రక్తము తీసి నీవెందుకు పాపము చేసుకుందో చేయగా, ఎవరిస్తున్నాడు? తన కుమారుడు, తన కుమార్తె. ఇక్కడ తన కుమారుడు, తన సహోదరుడు. ఎందుకు విషచూపు చూస్తున్నావు? ఏమి చేశాడు? నీకేం పాపం చేశాడు? ఏం దుష్కారం చేశాడు? ఏ తప్పిదము చేశాడు? చెయ్యకూడనిది చేశాడు. ఏం లేదు, ఏం చేయలేకపోయాడు. ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ నీవు చేయలేకపోయావు. నీ ప్రాణాలు తెగించి ఫిలిష్తీయునితో పోరాడలేకపోయావు. కానీ దావీదు చేశాడు, తన ప్రాణాలు తెగించాడు. దేవుని పనిలో ప్రాణాలు తెగించడం, దేవుని పని కొరకు పౌలు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చక్కగా తెలియస్తున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతా. ఈ జీవితంలో, ఈ భూలోకములో దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుష్ కాలం అంతయు నేను క్రీస్తు, సిలువేయబడిన యేసు క్రీస్తు మహిమ కొరకే జీవిస్తా. ఆయనలో ఉండి జీవిస్తా. ఆయనకు వేరే నేను జీవించను. ఆయన నేను ఏకమై ఉన్నాము. నేను ఆయన ఏకమై ఉన్నాము. ఆయన మహిమ కొరకే జీవిస్తాను. నేను ప్రాణార్పణముగా పోయబడాను అంటున్నాడు. ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నేడు మనము ఐక్యతను కాపాడుకోవడంలో, ఆత్మ సంబంధమైన ఆ బంధాన్ని ఏర్పాటు చేయడం, ఐక్యత కాపాడుకోవడంలో శ్రద్ధ చూపలేకపోతున్నాం. పౌలు యొక్క ఏ విధంగా శ్రద్ధ చూపలేకపోతున్నామో మన జీవితాలకు కూడా అలా శ్రద్ధ లేకుండా పోతున్నాయి. దాని కొరకు ప్రయాసపడలేకపోతున్నాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రేమించి హెచ్చరిస్తున్నాడు. ఎందుకు తండ్రి నువ్వు చేయలేని కార్యములను దేవుడు దావీదు ద్వారా తెలియజేశాడు కదా, ఎందుకు పాపం చేస్తావు? ఎందుకు దోషిగా నిలబడతావు? ఎందుకు అపరాధిగా నిలబడతావు? తన కుమారుని ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దావీదుతో కలిసి, దావీదుతో ఏకీభించి, దావీదు మీద ప్రేమ చూపి హత్తుకున్నవాడు కాదు సౌలు.